చనిపోయినా సజీవంగా నిలిచింది ఉపాధ్యాయురాలు. ఇంతకాలం పిల్లలకు పాఠాలు చెప్పిన ఆ టీచర్ తను చాలించిన అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. కోనసీమ జిల్లా ఉయ్యూరు వారి మెరక గ్రామానికి చెందిన సుజాత కేశవదాసుపాలెం హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేశారు. ఇటీవల స్కూల్కి వెళ్తుండగా ఎలక్ట్రిక్ బైక్ అదుపు తప్పి గుంతలో పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కాకినాడలో చికిత్స చేయించిన ఫలితం దక్కలేదు. ఆమె కుటుంబీకులు కళ్ళు, గుండె, ఇతర అవయవాలు దానం చేశారు. చనిపోయిన మరో నలుగురిలో జీవిస్తున్న టీచర్ను విద్యార్థులు ఆదర్శంగా భావిస్తూ ఉన్నారు. ఇటీవల ఓ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సుజాత ఉపన్యాసం వీడియో వైరల్గా మారింది. చనిపోయినా సజీవంగా నిలిచింది ఉపాధ్యాయురాలు. ఇంతకాలం పిల్లలకు పాఠాలు చెప్పిన ఆ టీచర్ తను చాలించిన అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. కోనసీమ జిల్లా ఉయ్యూరు వారి మెరక గ్రామానికి చెందిన సుజాత కేశవదాసుపాలెం హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేశారు. ఇటీవల స్కూల్కి వెళ్తుండగా ఎలక్ట్రిక్ బైక్ అదుపు తప్పి గుంతలో పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కాకినాడలో చికిత్స చేయించిన ఫలితం దక్కలేదు. ఆమె కుటుంబీకులు కళ్ళు, గుండె, ఇతర అవయవాలు దానం చేశారు. చనిపోయిన మరో నలుగురిలో జీవిస్తున్న టీచర్ను విద్యార్థులు ఆదర్శంగా భావిస్తూ ఉన్నారు. ఇటీవల ఓ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సుజాత ఉపన్యాసం వీడియో వైరల్గా మారింది.